Hello everyone, welcome to my channel. This is Harsha. ఈరోజు మనం డిహైడ్రేషన్, రీజన్స్ ఆఫ్ డిహైడ్రేషన్, సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ అండ్ ఆల్సో ప్రివెన్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్ ఈజ్ మీన్ డిహైడ్రేషన్? లాస్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ, నాట్ ఓన్లీ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ బట్ ఆల్సో లాసింగ్ ద ఎలక్ట్రోలైట్స్. దిస్ కండిషన్ ఈజ్ లీడ్స్ టు ద డిహైడ్రేషన్. అంటే మనం తక్కువ నీటిని లేదంటే తక్కువ ఫ్లూయిడ్స్ని తీసుకొని ఎక్కువ ఫ్లూయిడ్స్ని లాస్ అవ్వడం, ఈ కండిషన్ అనేది మనకి డిహైడ్రేషన్కి దారి తీస్తుంది. మన బాడీలో 60 నుంచి 70% వాటర్ అనేది ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది మన బ్లడ్లో, కణంలో, కణజాలంలో కణంకి మధ్యలో ఉంటుంది. ఐ మీన్ ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ కూడా ఫ్లూయిడిటీ నేచర్లో ఉంటుంది. ఇందులో ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఇది మనకి 3 టైప్స్లో ఉంటుంది: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. ఇప్పుడు మనం రీజన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ గురించి చూద్దాం. ముఖ్యంగా ఈ డిహైడ్రేషన్ అనేది హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అండ్ డయేరియా, వైరల్ ఫీవర్స్, వామిటింగ్స్ అండ్ వేరియస్ డిసీజెస్ వల్ల వస్తుంది. అండ్ ఇది చిన్నపిల్లల్లో చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీస్లో అప్ టు 80% ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వీళ్ళకి సివియర్ క్రయింగ్ వల్ల వామిటింగ్స్, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఆర్ అక్యూట్ డయేరియల్ డిసీజెస్ వల్ల కాజ్ అవుతాయి. అదేవిధంగా వృద్ధులలో చూసుకున్నట్లయితే వీళ్ళలో మనకి ఉన్నంత దాహం అనే సెన్సేషన్, ఇట్లా దాహం అవుతుంది అనే సెన్సేషన్ ఎక్కువగా ఉండదు. ఇంకా కొంతమంది నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వల్ల వాటర్ ఎక్కువగా తాగితే యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం కూడా రీజన్ ఆఫ్ ది డిహైడ్రేషన్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ మెడిసిన్ తీసుకోవడం వల్ల యూరినేషన్ ఉండి వాళ్ళు కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఆల్కహాలిక్ కన్జంప్షన్ వల్ల. ఇంకా వృద్ధులలో చూసుకున్నట్లయితే ఏఎన్ఎస్ అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనే పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళలో మనకి ఎక్కువగా ఈ కండరాలలో నీరు అనేది నిల్వ ఉంటుంది. ఈ కండరాల పనితీరు, పరిమాణం తగ్గుతుంది. పెద్దవాళ్ళలో వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల క్షీణత తగ్గిపోవడం వల్ల నీటి శాతం కూడా తగ్గిపోయి డిహైడ్రేట్ అవుతారు. ఇంకా బ్లడ్ పరిమాణం కూడా తగ్గిపోయినా డిహైడ్రేట్ అయిపోతుంటారు. ఇది మోడరేట్ టు సివియర్ ఒకవేళ అయితే ఆర్గాన్ డ్యామేజ్, హైపోగ్లైసిమియా, హైపోటెన్షన్ వీటి వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది. ఇంకా దీనివల్ల డిమెన్షియా, ఆల్జిమర్స్ అంటే మతిమరుపు అనేది వస్తుంది. కొన్నిసార్లు సివియర్ డిహైడ్రేషన్ అనేది డెత్కి కూడా దారితీస్తుంది. ఇప్పుడు మనం సిమ్టమ్స్ అండ్ ప్రివెన్షన్స్ గురించి చూద్దాం. సిమ్టమ్స్ చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే ఇరిటబుల్, తలపై మాడు అంటాం కదా, అంటే లోపలికి పోవడం, ఇంకా ఏడ్చినప్పుడు వాటర్ రాకపోవడం, టంగ్ డ్రై అయిపోవడం, వీక్నెస్. వీళ్ళలో యూరిన్ అనేది 4 to 5 అవర్స్కి ఒకసారి వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళకపోయినా, యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా కలర్ చేంజ్ అయిపోయినా డిహైడ్రేట్లో ఉన్నారని చెప్పేసి అర్థం. ఇంకా పెద్దవాళ్ళలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల మజిల్ క్రాంప్స్, ఇంకా డ్రై లిప్స్ అండ్ మౌత్, సివియర్ హెడేక్, ఫీలింగ్ థర్స్టీ, యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా రావడం, ఇంకా స్కిన్ ఇలా పట్టుకుంటే రీకాయిల్ అవ్వకపోవడం, ఇవనేవి సిమ్టమ్స్ అన్నమాట. ఇంకా ఈ డిహైడ్రేట్ అనేది సమ్మర్లోనే కాకుండా వింటర్లో కూడా వస్తూ ఉంటుంది. వింటర్లో చూసుకున్నట్లయితే థర్స్టీ అనేది తక్కువగా ఉండి ఎక్కువ యూరినేషన్ వల్ల డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రివెన్షన్స్ గురించి చూద్దాం. ప్రివెన్షన్స్ గురించి చూసే ముందు మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రివెన్షన్స్ ఆఫ్ డిహైడ్రేషన్, మనం దీనిని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, మన బాడీని డిహైడ్రేట్ నుంచి హైడ్రేటెడ్గా ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. వాటర్ ఇంటేక్ 3 to 5 లీటర్స్ వాటర్ అనేది ఫ్రీక్వెంట్లీగా తీసుకోవాలి. ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, అండ్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, హోమ్ మేడ్ డ్రింక్స్ అంటే సాల్ట్స్ అండ్ షుగర్స్ వాటర్లో మిక్స్ చేసి తాగడం, ఇంకా లెమన్ వాటర్, మజ్జిగ, గ్లూకోజ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి కంపల్సరీ మీ ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఇన్ కేస్ ఈ డిహైడ్రేట్ అనేది సివియర్గా అయినప్పుడు కంపల్సరీ హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఐవి ఫ్లూయిడ్స్, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ అనేవి
తీసుకోవాలి. ఇంకా ఈ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అండ్ ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. డాక్టర్స్ చెకప్ చేసేసి దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. కాబట్టి డిహైడ్రేషన్ నుంచి హైడ్రేషన్గా మీ బాడీని ఉంచుకోవాలి ఎప్పుడు. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.